ఓటుకు కోట్లు ఏది ఎలక్షన్ ఖర్చు సైతం భరించాలని పార్టీలకు కండిషన్, కాంట్రాక్టు పనులు, సిటీ శివారులో విల్లాలు సైతం ఇవ్వాలని షరతు, కొన్ని చోట్ల చైర్మన్ పదవిపై కన్ను, ఇంకొన్ని చోట్ల వైస్ చైర్మన్ కోసం తలలు పట్టుకుంటున్న పార్టీల కీలక నేతలు. ఇక హంగు మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఇండిపెండెంట్ల డిమాండు, మున్సిపల్ పీఠను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల బేరసారాలు, ₹1 అంటే పెద్ద మొత్తంలో ఇస్తేనే కోట్లు, పెద్ద మొత్తంలోనే ఇస్తేనే సపోర్టు చేస్తాము. ఇది విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు లేకపోతే ఇతర కీలక నేతలు ఎవరుగా అయితే ఉన్నారో వీళ్లకు తలనొప్పిగా మారిందట. ఎందుకంటే ఎక్కడా సంపూర్ణ అంటే దాదాపుగా ఒక 30 ఆ మున్సిపాలిటీలలో సంపూర్ణంగా మెజార్టీ సాధించలేని అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. అయితే అక్కడ ఈ అభ్యర్థులకు టికెట్ ఇవ్వనటువంటి కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్లుగా నిలబడి గెలిచిర్రు. ఇప్పుడు వాళ్ళ ఓట్లే కీలకమైపోయినాయి. వాళ్ళ ఓళ్ళకి చేతులు ఆడితే వాళ్ళే మేయర్ అవుతారు, అటు వాళ్ళే ఏది మన మున్సిపల్ చైర్మన్ అవుతారు. ఈ పరిస్థితి నెలకొన్నా ఉన్నది. ఏదో అంటారు చూడు, నక్కని దొక్కిండు గెలుచుడు అయితే ఆ గెలుపుకు తర్వాత నక్కని దొక్కే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా ఉన్నది. చాలా చోట్ల ఇండిపెండెంట్లు ఏకకాలంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. తమ డిమాండ్లను నెరవేర్చిన పార్టీకే చైర్మన్ ఎన్నికలో మద్దతు ఇస్తామని లేకపోతే ప్రత్యర్థి పార్టీ వైపు వెళ్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో తమకు అందుబాటులోకి వచ్చిన స్వతంత్రులు చేజారిపోకుండా కూల్గా డీల్ చేస్తున్నారు. అడిగిన సొమ్ములో కొంత వెంటనే ఇవ్వడమో లేకపోతే బాండ్ పేపర్పై రాయించి ఇవ్వడమో చేస్తున్నట్టు తెలుస్తున్నది. కొందరు ఇండిపెండెంట్లకు రాష్ట్ర స్థాయిలోని కీలక నేతలతో ఫోన్ మాట్లాడించి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా నడుస్తున్నది. మద్దతు ఇవ్వాలని కోరుతున్న పార్టీల ముందు తమ డిమాండ్లు చిట్టా విప్పుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, ఎన్నికల ఖర్చు, ఇతర అవసరాలు ఇలా పలు రకాల షరతులు విధిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బేరసారాలకు దిగుతుండటంతో స్వతంత్రులు ఏకంగా తమ డిమాండ్ల చిట్టాను పార్టీల ముందు పెడుతున్నారు. ఇక జాక్పాట్ కోసం ప్రయత్నాలు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగగా అందులో 35 పైగా మున్సిపాలిటీలో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. దీంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన వారి సపోర్టు కోసం ప్రధాన పార్టీలు బేరసారాలు సాగిస్తున్నాయి. అయితే పార్టీలు ఇచ్చిన ఆఫర్లకు సంతృప్తి చెందని స్వతంత్రులు కొందరు తమ డిమాండ్లను డైరెక్ట్గా ఇస్తేనే, పైసలు ఇస్తేనే, లేకపోతే ఇంకా ఏదైనా ఆస్తులు రాసిస్తేనే, ఈ రకంగా అయితేనే మేము మద్దతు ఇస్తాం, లేకపోతే లేదు, ఇంకో పార్టీతోటి లెక్క చూసుకుంటామని చెప్పేసి తేల్చేది చెప్తారట. ఎందుకంటే వీళ్ళ గతంలో ఈ పార్టీలు టికెట్లు ఇవ్వలేదు కదా. వాళ్ళకున్నటువంటి ఆ మున్సిపాలిటీ ఆ వార్డు మీద ఉన్నటువంటి పట్టుతోటి వాళ్ళు రంగంలోకి దిగారు. ఇదంతా మ్యాక్సిమంగా హవా కొనసాగుతుందంటే ఇది బీసీల హవా అనే చెప్పుకోవచ్చు. ఆ రకంగా ముందుకు జరుగుతూ ఉన్నది. ఏదేమైనా గతంలో 2014 అంటే ఆ సమయంలో జరిగినటువంటి ఫస్ట్ బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగితే గజ్వెల్ల ఇదే పరిస్థితి అదైపోయింది. అటు బీఆర్ఎస్ అటు టీడీపీ ఈ రెండింటికి సరైనటువంటి అది లేకపోతే హంగుగా ఏర్పడితే అక్కడ కాంగ్రెస్ నుంచి అల్వాల బాలేశమని గెలిచిండు. ఒకటే సీటు గెలిచింది. ఆ సీటు కోసం అటు హరీష్ రావుకి నానా తిప్పలు పడ్డారు. లాస్ట్కు నయాన్నో భయాన్నో అని ఇస్తామని చెప్పి చేర్చుకున్నట. అది ఇచ్చిర్రో లేదో మరి ఏమైందో ఇక మళ్ళీ తర్వాత తెలియదు కదా. అది మనకు అది అసలు విషయం. ఇక